తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా 35 మండలాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వానలతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొరలగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది. కొన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరో 2 రోజుల పాటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాల్టికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, నిజామాబాద్ ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆ జిల్లాలకు కలెక్టర్లకు ఆదేశాలందాయి. సీఎస్ కూడా ఈ విషయంలో సమీక్ష జరుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. విజయ చంద్రిక, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలు అయితే అతలాకుతలంగా మారాయి. అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతుండడంతో జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి. భూపాలపల్లి జిల్లాలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది ఇదే రోజున భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి పట్టణానికి ఆనుకున్నటువంటి మోరంచపల్లి కొట్టుకుపోయినటువంటిది ఇదే రోజు మళ్ళీ భూపాలపల్లి జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదవుతుండడంతో అక్కడ జిల్లా వాసులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ములుగు జిల్లాలో కూడా ఇటు ఛత్తీస్గఢ్లో ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి గోదావరి పొంగి ప్రవహిస్తుంది. తర్వాత మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకు అటు భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఇటు మేడిగడ్డ దగ్గర గోదావరి చాలా ఉగ్రరూపంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారాజ్కు ఉన్నటువంటి 85 గేట్లు ఎత్తివేయడంతో అక్కడ నీరు అయితే సులువుగానే కిందికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకు మేడిగడ్డ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు భూపాలపల్లిలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అక్కడ 2 రోజుల్లో నిన్న ఇవాళ కూడా బొగ్గు ఉత్పత్తికి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. ఇక మిగతా చోట్ల ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చెరువులు నిండుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం వరంగల్లోనైతే ఇవాళ రేపు కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి.